దేశానికి వచ్చిన మొదటి ఐరోపా వారు పోర్చుగీస్ వారు. వాస్కోడిగామా 1498 మే 17న కాలికట్ చేరుకున్నాడు. ఆ కాలం నాటి రాజు జాంబ్రిన్ ఇతని అసలు పేరు రాజ్మన్ విక్రమన్. ఇతని బిరుదు సమృద్ధిక రాజధాని పొన్నవి. ఆ కాలం నాటి ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడి, అప్పటి విజయనగరం రాజు ఇమ్మడి నరసింహరాయలు. భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క మొదటి స్థావరం కాలికట్. పోర్చుగీస్ వ్యాపార కంపెనీకి గల పేరు ఎస్టోడి ఇండియా. పోర్చుగీస్ వారు ప్రధాన వ్యాపార స్థావరం కొచ్చిన్. 1501 నాటికి స్థావరం 1502లో హెడ్ క్వార్టర్స్ చేసుకుంటారు. పోర్చుగీస్ పశ్చిమ తీరంపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల కేంద్రీకరించారు. పశ్చిమ తీరంలో దేశానికి మొదటిగా వచ్చిన వారు పోర్చుగీస్ వారు. కానీ ఆంధ్రదేశానికి చివరిగా వచ్చిన ఐరోపా వాళ్ళు పోర్చుగీస్ వారు. ఆంధ్రదేశానికి వచ్చేసి 1670లో అబ్దుల్ కుతుబ్ షా అనుమతితో మచిలీపట్నంలో తమ మొదటి వర్తక స్థావరాన్ని స్థాపించారు. భారతదేశాన్ని వర్తకం కోసం మొదటగా వచ్చి చివరిగా వెళ్ళిపోయిన ఐరోపా వారు కూడా పోర్చుగీస్ వారే.